ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. గణేష్ యాదవ్ సాయి గారు మనతో ఉన్నారు. ఈ లోకంలో ఇద్దరు మనుషులన్న అన్ని మర్చిపోయి తిట్లు తినేవాడు భర్త, అన్ని గుర్తు పెట్టుకుని తిట్లు తిట్టేదే భార్య. మీరు ఒక రైతు బిడ్డగా రైతుల గురించి ఏం చెప్తారు? వ్యవసాయం చేస్తే నష్టపోతానని తెలిసి గిట్ట నలుగురు కడుపు నింపడం కోసం రైతు అనగానే పొద్దు పిల్లని కూడా ఇయ్యద్దు, ఏం సాదుతాడు అన్న విషయం వస్తుంది. అదే భూమి ఉంటే మీరు అన్నట్టు కోట్లు వస్తాయని ఆశిస్తారు. రైతు అనేటోళ్ళు లేకుంటే ప్రపంచమే లేదన్న. శత్రువులు అవుతారు, అన్న చెల్లెలు గాని అక్క తమ్ముడు గాని, ఎందుకు కావచ్చు? ఆస్తుల గురించి అవుతారన్న వాళ్ళు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. గెస్ట్ కన్నా ముందు చాలా అనుభవం ఉంటేనే ఇలాంటి మాటలు వస్తుంటాయి, ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మనతో ఉన్నారు, గణేష్ యాదవ్ సాయి గారు మనతో ఉన్నారు. ఎన్నో లక్షల ఫాలోవర్స్ ఉన్నారు కానీ తన షేరింగ్ మాత్రం మిలియన్స్ లో కూడా అవుతున్నాయి వీడియోస్. అంటే తన జీవితం అందరు చూస్తే కనుక లవ్ గురించి ఏదో అది ఇది చేస్తుంటారు వీడియోస్, కానీ తన మాట వినాలనిపిస్తుంది. తను చెప్పేది కూడా నిజమే కదా అని మనం అనుభవిస్తే గానే తెలియదు. అలాంటి పదాలు చెప్తుంటారు మన గణేష్ యాదవ్ సాయి గారు. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ డైలాగ్స్ చెప్పడంలో, అండ్ చాలా మంచి మంచి ఉంటాయి మన జీవితంలో జరుగుతున్నాయి తను చెప్తుంటాడు. ఇలా మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అలా ఎలా ఎక్కంచెలు వస్తాయి ఏంటిది అని. హాయ్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, కానీ చాలా సూపర్ గా చెప్తుంటావు అబ్బా. అనుభవాన్న ఉండాలి లేకుంటే ఎవరినైనా చూడాలి, ఈ రెండిట్లో ఏం చేస్తారు మీరు? మనం రోజు నడిసే విషయాలే కదా అనేవి చూసినాయి కాబట్టి చెప్తుంటాం. ఓకే, అంతే చూసి అంతా చెప్పేస్తారు. మన లైఫ్ లో జరిగినవి ఉంటేనే చెప్తాం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? అంటే కొంతమంది డాన్స్లు చేస్తుంటారు, ఏదో వికృత చేష్టలు చేస్తుంటారు, ఏదో కోపం చెప్తారు. మీరు సైలెంట్ గా ఒక ఫేస్ చూపెట్టి ఒక సెల్ఫీ లాగానే చేస్తుంటారు కదా, ఎలా వచ్చింది థాట్ మీకు? ఇది పనికిరాని వీడియోలు చేసే వాళ్ళు మంచి కంటెంట్ వీడియో చేస్తే పబ్లిక్ లో పోతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ఓకే, అంతే. ఓకే, సరే, మీరు రైతు బిడ్డ, రైతు ఫ్యామిలీ చెల్లి వచ్చారు కాబట్టి చాలా వరకు చూస్తే మనకి రైతులు అంటే చాలా చిన్న చూపు. అంటే మనం అక్కడ వాళ్ళ కష్టపడ్డ తర్వాత ఎంత కష్టపడ్డా కూడా మనకు వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి సరిపోయే అంటే వాళ్ళ జీవన ఉపాధి కూడా కరెక్ట్ ఉండట్లేదు. అప్పులు తెచ్చుకోవడం అవుతుంది, కొడుకుల మీద భారం, అలా చాలా జరుగుతున్నాయి. మీరు ఒక రైతు బిడ్డగా రైతుల గురించి ఏం చెప్తారు? వ్యవసాయం చేస్తే నష్టపోతానని తెలిసి గిట్ట నలుగురు కడుపు నింపడం కోసం వ్యవసాయం చేసే మంచి మనసున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రైతే అన్న. నలుగురు కడుపు నింపడం కోసం. రైతు లేకుంటే అసలు లేమన్నా. రైతు అనేది స్ట్రైక్ పెట్టిందంటే మొత్తం కూలిపోతుంది పండించేటోళ్ళు లేకపోతే. కానీ ఇది గమనించారా? అంటే నేను ఫార్మర్, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇది నేను చేస్తున్నానంటే కొంత చిన్న చూపు చేస్తా పిల్లని ఇవ్వడానికి. చాలా వరకు అమెరికాలో ఉన్నాడు అబ్బాయి, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు 50,000 సంపాదించుకుంటే అమెరికాలో ఉన్నానగానే సంబంధం తొందరగా వెళ్తుంది. నేను రైతు అనగానే కొంచెం వెనక కడిగేస్తారు. ఎందుకు కావచ్చు? పిల్లని ఇయ్యనీకి వెనక భూమి ఉండాలి, కానీ పిల్లగాడు రైతు కావద్దు. మంచిగా అడిగినావు నా క్వశ్చన్. పిల్లనిచ్చేటప్పుడు ఎంత భూమి ఉంది అని అడుగుతారు అత్తమామ. అలా బిడ్డ ఏదో వచ్చి వ్యవసాయం చేసేటట్టు మళ్ళా వచ్చి బిడ్డ పని చేయొద్దు, కానీ భూమి ఉండాలి. ఇది ఒక టార్తో ఆలోచిస్తారు చాలా మంది. ఈ లాజిక్ ఏంటంటే భూమిని తింటారా? తినరు, వాళ్ళకు ఉంటే ఆనందం అంతే. పిల్లనిచ్చేటప్పుడు ఎన్ని ఎకరాలు ఉండాలి, భూమి ఉందా లేదా అదే అడుగుతారు. అలా బిడ్డ ఏదో వచ్చి వ్యవసాయం చేసినట్టే ఉంటది ముచ్చట, మిగతాది ఏముండదన్న. అంటే ఎందుకు అంటే రైతు అనగానే పొద్దు పిల్లని కూడా ఇయ్యద్దు, ఏం సాదుతాడు అన్న విషయం వస్తుంది. అదే భూమి ఉంటే మీరు అన్నట్టు కోట్లు వస్తాయని ఆశిస్తారు. కష్టపడేది కాకుండా అమ్ముకుంటే వచ్చే దాని మీద ఆశపడుతున్నారు పిల్లని ఇవ్వడానికి. రైతు అనేటోళ్ళు లేకుంటే ప్రపంచమే లేదన్న, ఉన్నమాట చెప్తున్నా నేను. పండించేటోళ్ళు లేకుంటే. ఓకే, మీకు రైతు ఫ్యామిలీ కాబట్టి మీ నాన్నకు పడే కష్టాలు ఏంటి? వ్యవసాయం చేస్తాడన్న మా నాన్న. ఓకే, వరి పత్తి పండిస్తుంటాడు. మీరు కూడా చేస్తుంటారా? నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. అందుకే రైతు బిడ్డనని చెప్పుకున్నా. అప్పుడు పని చేస్తే రైతు అని చెప్పుకున్నా. మీరు ఎందుకు చేయలేదంటే పరిస్థితులు అన్న. రైతు అనేటోళ్ళు చెప్పిన కదా ఇప్పుడే నీకు, నష్టపోతానని తెలిసి గిట్ట వ్యవసాయం నలుగురు కడుపు నింపడం కోసం వ్యవసాయం చేసేవాడు రైతు అని. నష్టాలలోనే ఉంటది ఎప్పుడు, దానికంటూ అది ఏమి ఉండదు వ్యవసాయం చేస్తే. ఓకే, అంటే రైతు వర్షాకాలం కోసం చాలా వెయిట్ చేస్తుంటారు, వర్షాలు పడతాయి ఆనందపడతారు, కానీ అదే ఎక్కువ వరద దాటికి అదే రైతు ఏదైతే పండించిన పొలాలన్నీ వరదలో కొట్టుకుపోతుంటాయి కదా, అప్పుడు ఎలా ఉంటుంది రైతు బాధ? ప్రతి ఒక్క లీడర్ వచ్చి ఫోటోలు దిగి 4 సెల్ఫీలు దిగి పేపర్లు వేసుకోనికే వస్తుంది అన్న. రైతు బాధ అనేది ఓన్కి అర్థం కాదు, ఒక రైతుకే అర్థమవుతుంది. రైతుకే అర్థమవుతుంది అన్న. వచ్చి ఒడ్లు అవన్నీ నాని వర్షాకాలంలో పడే బాధలు
ప్రతి ఒక్క లీడర్ వస్తాడు, 4 సెల్ఫీలు దిగుతారు, 4 మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు ఆడికి. ఫ్లడ్స్ చూస్తే కనుక విజయవాడ ఫ్లడ్స్ రావడం జరిగింది కదా, చాలా మంది కొట్టుకోపోవడం, చాలా మంది మరణించడం జరిగింది, ఇల్లులు కూడా కొట్టుకోవడం. దీని మీరే ఏమంటారు మీరు ఫ్లడ్స్ మీద? మనం చేసే తప్పులు దేవుడు ఆ రూపంలో చూపించిండు అన్న. అంతే. పాపాలే పాపాలే అన్న. ఈ రోజులలో పాపాలతోటే కదా ఇవన్నీ నడిచేవి. దాని అందుకే కలికాలం అన్నారు. ఇప్పుడు రైతుల గురించి చూస్తే కనుక అన్నం నింపాలనేది రైతు కష్టపడుతుంటారు, కానీ తల్లిదండ్రులకు వచ్చేసరికి నా కొడుకులు బాగుండాలి, మంచి చదవాలని చాలా కష్టపడి పెంచి పోషించి పెళ్లి చేసి ఒక కుటుంబం ఏర్పరుస్తారు. అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులకు ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ దిక్కయినాయి, కట్టుకున్న ఇంట్లో కూడా ఉండనిస్తలేరు కొంతమంది. దీన్ని మీరు ఏమంటారు? కన్న తల్లిదండ్రులు కొడుకులకు కష్టం విలువ తెలియకుండా పెంచుతురు అన్న. పెంచి వీళ్ళు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు. ఆస్తులు సంపాదించి కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఆస్తి అంతా కొడుకులకు అప్పచెప్తున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టంగానే అయ్యమ్మ భారమై తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ కష్టం విలువ తెలియదు, ఆస్తి అంతా వాళ్ళకి అప్పచెప్తున్నారు. వీళ్ళతో పని లేదు కాబట్టి తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. అందుకే పిల్లలకు కష్టం విలువ అనేది తెలియాలన్న. కష్టం విలువ తెలిసినప్పుడు ఎప్పుడైనా అయ్యమ్మని దూరం పెట్టాడు. ఎందుకంటే మా అయ్యమ్మ గిట్ ఇదే కష్టం పడి నన్ను పెంచుంటారు అనే ఆలోచనతోటి. ఓకే. అండ్ కొంతమంది పెళ్లి చేసేటప్పుడు అన్న చాలా కష్టపడి చెల్లెకి పెళ్లి చేస్తాడు, చెల్లైనా అక్క అయినా, కానీ వాళ్ళు తర్వాత వెళ్ళేటప్పుడు అప్పగింతలప్పుడు చూస్తే కనుక చాలా ఏడుస్తారు, కౌగిలించుకొని ఏడుస్తారు, బాధపడుతుంటారు, నా ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుందని. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత శత్రువులు అవుతారు, అన్న చెల్లెలు గాని, అక్క తమ్ముడు గాని. ఎందుకు కావచ్చు? ఆస్తుల గురించి అవుతారు అన్న వాళ్ళు. శత్రువులు అయ్యేది మెయిన్ ఎంత రక్త సంబంధమైన అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా కేవలం ఉన్న ఆస్తుల గురించి అవుతారు. ఆస్తుల గురించి అన్న. ఆస్తుల గురించి. ఆస్తే గొడవ పెడతారు. ఆస్తి డబ్బే గొడవ పెట్టేది, ఎంత మంచి సంబంధం రక్త సంబంధాలైనా. చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు కలిసి ఉంటారు, పెళ్లిలైన తర్వాత గొడవలు పడి వేరే కాపురాలు పెడుతుంటారు, తల్లిదండ్రులను కూడా పంచుకునే స్టేజ్ లో ఉంటారు వాళ్ళు, నీ దగ్గర ఒక నెల నా దగ్గర ఒక నెల అని. ఇది ఎందుకు కావచ్చు? అంటే పెళ్లిలైన తర్వాత మార్పు ఎందుకు వస్తుంది? చిన్నప్పటి నుంచి రామలక్ష్మణ్ లేకుండా అన్నదమ్ముళ్ళు పెళ్లిళ్ళు కాగానే రాక్షసులు లేక మారి కొట్లాడతారన్న. ఎందుకంటే పెళ్లిళ్ళు అవుతాయి కదా, పెళ్ళాలు వస్తారు కదా, ఓకే, అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి, ఆస్తులు గుర్తుకొస్తాయి, ఆదాయాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు గుర్తుకు రావు, ఎందుకంటే పానంగా ఉంటారు కదా, ఒకళ్ళంగి ఒకళ్ళు వేసుకుంటారు. ఆస్తుల గురించి ఏముండదు. అప్పుడు వచ్చి మనకి ఇంత వస్తుంది, మనకు అంత వస్తుంది, వానికి ఎందుకు పోతుంది 10 గజాలు ఎక్కువ అని చిన్న చిన్న కాడ కొట్లాటాలన్నా. చిన్నప్పటి నుంచి నా అన్న కష్టపడి పెంచిండు కదా, లేకపోతే తమ్ముడైనా సరే, అరే నా తమ్ముడు కష్టపడి మా ఫ్యామిలీని చేసిండు కదా, ఇంత పెద్దగానే ఆలోచనలు ఉండే. చిన్నప్పటి నుంచి వాటి కష్టాలు ఓడి గుర్తు పెట్టుకోడన్న. ఓకే. పెళ్లిళ్ళు కాగానే పిల్లల వల్ల మారిపోతారు. పెళ్లిళ్ళు కాగానే పిల్లల వల్లనే మారుతారన్న. మరి పెళ్లిళ్ళు కాక ముందుకు ఎందుకు రావు కొట్లాటలు? పెళ్లిళ్ళు కాగానే ఎందుకు వస్తాయి? రీజన్ అదే అన్న. ఎందుకంటే నీకు ఇంత చిన్నప్పటి నుంచి అన్నకి చేసింది తమ్ముడు, తమ్మునికి చేసిన అన్న కష్టాన్ని వీళ్ళు చూడరు కదా, మధ్యలో వస్తారు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు. స్టార్ట్ చేస్తారు ఇంట్లో వీళ్ళని టార్చర్ పెడతారు చేసుకున్న భర్తలు. ఓకే. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల కాపురాలు సపరేట్ అవుతున్నాయి అన్నమాట మన ఫ్యామిలీస్. పెళ్లిల వల్ల కాగానే కదా పెళ్లి అయిన 1 month 2 months 3 months సపరేట్ కాపురాలు అవుతున్నాయి. అయ్యమ్మలు నువ్వు 2 నెలలు నీ కాడ 2 నెలలు నా కాడ, అది గిట భారం అయితే తీసుకొని ఓల్డేజ్ హోమ్లు ఇస్తారు అని చెప్తున్నా. అదే అంటే పెళ్లి అయిన తర్వాత కొంతమంది మాట్లాడేటప్పుడు, సంబంధాలు మాట్లాడేటప్పుడు నా కొడుకు, నా అల్లుడు, నా కూతురు వేరే కాపురం పెట్టాలి, హైదరాబాద్ లో ఉండాలి, లేకపోతే ఫారెన్కి వెళ్ళిపోవాలని కండిషన్స్ తో కూడా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చాలా జరుగుతున్నాయి. మేము ఉమ్మడి దాంట్లో అయితే ఇవ్వము, మేము అక్కడ అత్తగారి ఏదైతే ఉందో వేరే కాపురాలు పెడితే ఇస్తామని అంటారు. దీని మీద మీరేమంటారు? అంటే అది కరెక్టా డెసిషన్? లైఫ్ కోసము నువ్వు పోడు తప్పు లేదన్న. జీవితం బాగుపరచుడు కోసం 4 పైసలు సంపాదించుకోవడం కోసం పోడు తప్పు లేదు. కానీ ఏదో వంకతోటి వీళ్ళకెళ్ళి దూరం వెళ్ళిపోవాలనేదే తప్పు అంటున్నా నేను. అయ్యమ్మ కాడికి వెళ్ళి వీళ్ళ దగ్గర నేను అన్నం ఎందుకు పెట్టాలి, వీళ్ళని ఎందుకు చూడాలని ఈ వంకతోటన్నా దూరం పోకూడదు అంటే తప్పు అంటున్నా నేను. ఓకే. కొంతమంది భర్తలు సంపాదించకుండా భార్యల మీద డిపెండ్ అయి ఉంటారు. పాపం ఎంత కష్టపడ్డా కూడా కొడతారు, తిడతారు, ఏం చేస్తున్నవే అని అంటుంటారు. అలాంటి భర్తలకు మీరు ఏమంటారు? భర్తలకు ఇంటి పెత్తనం ఎత్తుకున్న ఆడోళ్ళకు తెలుసా నా బాధ. ఎందుకంటే పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఎన్నుకున్న ఆస్తులు చూసో, ఇల్లు చూసో, భూములు చూసో ఇస్తారు పిల్లని. పెళ్లిళ్ళు అయినాక వీడు పెట్టే టార్చర్ ఎట్లుంటదంటే నాకు ఆడ ఇంత ఉంది అంత ఉంది అనేసి ఆమె మీద ఇంటి పెత్తనం ఎత్తుకుంటదిగా. ఆమెకు తెలుసా బాధ ఏందో. తీసుకుపోయి అప్పులు తీసుకొచ్చి ఇల్లు నెల్లదీసి పొద్దుగాల డ్యూటీకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో అన్నం వండి పెట్టి నైట్ మనశ్శాంతిగా ఉండేదంటే ఒక నిద్రపోయినప్పుడే అన్న నాకు తెలిసి. అది కూడా తెల్లారలే చేంజ్ చేయాలి, మళ్ళీ అది గిట్ట చాలా ఆలోచనలు. ఇంకో క్వశ్చన్ నువ్వు అడిగినావు కదా, భర్త తాగొచ్చి కొడతాడు చేస్తాడు అని. వానికి వేరే పని ఉండదు అన్న. ఇక ఫస్ట్ నుంచి వాళ్ళ అలవాటు నేర్పుతుంది.
ఓకే, దానికని కొడుతుంటే కూడా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు. అవును తాగొస్తే ఏమైతుంది అని మళ్ళీ కోడలికే రివర్స్ గా తిట్టడం జరుగుతుంటది. అలాంటి వాళ్ళకి ఏమంటారు మీరు? అట్లా సపోర్ట్ చేయొద్దు అని అంటానా నేను. ఎంతసేపు ఉన్న తల్లిదండ్రులకు ఇట్లా సపోర్ట్ చేయొద్దు అని చెప్తా. పిల్లగాడు తాగొచ్చి కొడితే ఎవరిదైనా శరీరమే, ఎవరికైనా దెబ్బ తాకుతుంది అన్న. అంతే. కష్టాలుంటే పెళ్ళ మొగలు ఎప్పుడైనా భార్యాభర్తలకు ఏదన్నా కొట్లాట వచ్చినా గొడవ వచ్చినా మూడో పర్సన్ అందులోకి రావద్దు. అది పిల్లగాని తరపు అయ్యమ్మైనా పిల్ల తరపు అయ్యమ్మైనా. ఎందుకంటే వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు. దాన్ని వీళ్ళు పిల్లగాని తరపులు అయినా సరే పిల్ల తరపులు అయినా సరే దాన్ని ఇంత పెద్దగా చేసి పెద్ద రాంతాండం చేస్తారు అనుకోరాదు కదా. అదే వీళ్ళు ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు అన్న. అదే మూడో పర్సన్ కాడి కొట్టుకొని సస్తదావని వాళ్ళు ఏమన్నా బాధపడతారు, వాళ్ళే కలిసి ఉంటారని వదిలిపెట్టేసి. ఓకే, అంటే కొత్తగా మ్యారేజ్ అవుతుంది, 3-2 months అట్లా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఏదో చిన్న గొడవ కాగానే అలిగిపోతుంటారు, పుట్టింట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ పుట్టింట్లోనే ఉంటారు. డైవర్స్ అనేది పదం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి కాపురాలు కూలిపోవడానికి రీజన్ ఏముంటుంది? రీజన్ ఏముందన్న, పక్కనోళ్ళ మాటలు పట్టుకొని పోతారు. ఎంతసేపునా ఈ రోజుల సంసారాలు ఆగంగానికి పని పాట లేని కొందరు మనుషులు ఏం చేస్తారంటే ఎవరు సంసారం బాగుందనేసి కొత్తగా వచ్చిన కోడలకు లేనిపోని మాటలు నేర్పుతారు. ఆ మాటలు వినేసి అమ్మగారింటికి పోతుంది అన్న. వీళ్ళకి ఏం పని ఉండదు, నేర్పేటోళ్ళకి పని పాట లేని కొంతమంది ఏం చేస్తారంటే సంసారాలకు తొంగి చూస్తారు. ఏ సంసారం మంచిగా ఉందో నాశనం చేయాలి. లేదు వాళ్ళ దగ్గర లేకున్నా కానీ ఒక ఫోన్ తీసుకుంటారు, వాళ్ళకి ఫోన్లు చేసి ఇది అట్లా అది ఇట్లా అనేసి మంచిగా ఉన్న సంసారంలో నిప్పులు పోసేటోళ్ళు ఉంటారు అన్న, పని పాట లేని మనుషులు. అందుకే నాశనం అయ్యి అమ్మగారింటికి పోతుంది. అమ్మగారింటికి పోయినాక అమ్మగారి గిట్ట నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు, నువ్వు చచ్చినా బతికినా నీకు పెళ్లి చేసి పంపించినా నీ ముఖంతో ఈ సంసారం అని చెప్పింది అనుకో, ఎప్పుడు గిట్ట పోదు, ఇంకో నెక్స్ట్ టైం పోదు. కానీ రాగానే అయ్యో కొట్టిండా చేసిండా అన్నారా అని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు చూసినావా అన్న. ఈమెకు కొంచెము అరే నా అయ్యమ్మనే నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇక నాదేముంది అయ్యేది, నా అయ్యమ్మ ఉన్నారు కదా నాకు ఇంత బుక్కడు పడేస్తున్నారు అంటారు. కానీ ఎంత విలువ తగ్గుతుంది అనేది చూసుకోరు. భర్త కాడికి వెళ్ళిపోతే అయ్యమ్మ కాడికి ఎంత విలువ తగ్గుతుంది ఏమైతుంది అనేది మాత్రం ఒకరు చూసుకోరు అన్న. పోవద్దు అట్లా. నీకు సావైన బతుకైనా చేసుకున్నావు నీ భర్తతోటే, నీకు నచ్చలేదు, నీ భర్త మంచోడు కాదంటే నలుగురు కూర్చోబెట్టి మాట్లాడు, నీకు సెట్ కాకుంటే తీసుకో విడాకులు, తప్పులేదు. చిన్న చిన్న వాటికి వద్దు, పెద్ద వాటికి అయితేనే, అది భరించలేంది అయితేనే. ఆయన పెళ్లి అనగానే చాలా వరకు అందమైన అమ్మాయి రావాలని మ్యారేజ్ బ్యూరోస్ తిరుగుతుంటారు, అన్ని చూస్తుంటారు, చేస్తుంటారు. తీరా చూసేసరికి ఆ కాపురాలు సరిగ్గా ఉండవు. తర్వాత డైవర్స్ అన్న సపరేట్ వదిలేసిపోతుంటారు. ఏంది అంత పెళ్లికి అంత హడాహుడి చేసిన వాళ్ళు ఒక చిన్న చిన్న కారణాలకు విడిపోవాలి, ఇవన్నీ గొడవలు జరుగుతుంటాయి. ఎందుకు కావచ్చు అన్న? పెళ్లి చూపులో పోయినప్పుడు నాకు అందమైన భార్య దొరికిందని నేను చాలా మురుస్తాను. అవును, కానీ అందమైన భార్య దొరుకుడు అదృష్టం కాదన్న. మన పరిస్థితిని అర్థం చేసుకునే భార్య దొరుకుడు చాలా అదృష్టం. మగోని జీవితానికి మాత్రం అందం కావాలని ఎంబడబడద్దు. మన పరిస్థితిని అర్థం చేసుకునే భార్య దొరుకుడు చాలా అదృష్టం అన్న ఈ రోజులలో. కానీ వంకలు పెడుతుంటారు కదా చాలా వరకు, ఏది ఇది నచ్చలేదు అమ్మాయి అది లేదని అందం మీదనే ఎన్నుకుంటారు, కానీ బుద్ధి మీద వెళ్ళరు. అందుకే అందం మీద పోతారు కాబట్టి కాపురాలు 6 నెలలు గిట్ట ఉంటానే ఉన్నా 6 నెలలు గిట్ట ఉండదు. అందుకే అందం మీద పోతారు కాబట్టి ఉండదు, బుద్ధి మీద పోతే నిలబడతాయి అన్న నిలబడతాయి. ఓకే, కానీ గతంలో చూసుకుంటే పాతకాలంలో మన 2000 లోపట 90s లో అట్లా చూసుకుంటే కనుక భార్య భర్త అంటే కొంచెం వాల్యూ ఉండేది, భర్తకు గౌరవం ఇచ్చేది. ఈ కాలంలో అసలు భార్య భర్తలు అంటే గౌరవం లేదు. మీరు అనే పదం ఎప్పుడో రేర్ గా వింటుంటారు, రారా పోరానే కొడుతున్నారు. ఈ మధ్యకాలం ఫ్యాషన్ అయిపోయింది. కాదురా తిన్నవారా అని భర్తను భార్య అడగడం, భార్యను భర్త అడగడం, ఇవన్నీ కామన్ అయినాయి. కాలుతో తన్నడం కానివ్వండి, అది పేరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు చాలా వరకు. దీని మీద ఏమంటారు? ఎందుకు అంత చనువు అంత రెస్పెక్ట్ లేకుండా ఎందుకు అవుతుంది? ఫ్యాషన్ అయిపోయిందని ఇప్పుడు అది. అప్పటి కాలంలో చెప్పిన కదా, భర్త అంటే ఒక విలువ ఉండి ఇప్పుడు ఏం లేదు, ఉంటాడు పోతాడు. ఇప్పుడు ఎవ్వరికి వాళ్ళు మెయిన్ అయిపోయారు అన్న. ఇప్పుడు భర్త భార్య అనేది లేదు, నాకు నేనే తోపు నీకు నువ్వే తోపు, నేను అరే అనే పిలుస్తా, నచ్చుతుండు లేకుంటే విడాకు. ఇప్పుడు ఇదే నడుస్తుంది అన్న. అరే తురే కొట్టుడు, 10 మంది ఉన్నా కానీ విలువ ఇవ్వకపోవడు, ఫ్యాషన్. అరే ఇక రారా, ఇదే నడుస్తుంది. ఎవ్వరి కాలు గొప్ప అయ్యారన్న అంతే. అందుకే సంసారం ఉంటేనే ఎక్కువ రోజులు కాపురాలు నిలబడతారు. ఓకే, అప్పు ఇచ్చేటప్పుడు నువ్వు నేను ఫ్రెండ్సే అనుకోండి, ఫ్రెండ్స్ అని అప్పు ఏదన్నా ఉంటే ఆపద ఉంటే అప్పు ఇవ్వడం జరుగుతుంది. వీడేమో అప్పు అడిగేటప్పుడు కాళ్ళు జీలం మొక్కుతాడు, మంచిగా చెప్తాడు, అది చేస్తారు, తిండి తినిపిస్తారు, అన్ని చేస్తారు. అప్పు మళ్ళీ తిరిగి అప్పు అడగడానికి పోయినప్పుడు ఇక ఇయ్యమ పోరా అని చాలా వరకు తిట్లు అవుతున్నాయి, కేసులు కూడా అవుతున్నాయి, కొట్టుకుంటారు, చంపుకుంటారు. దీని మీద మీరేమంటారు? అప్పు అడిగేటప్పుడు ఉన్న మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు అన్న ఎవ్వనికి. అప్పుడు అడిగేటప్పుడు అన్న అంటాడు, అప్పి అన్న మనం పోయి ఇచ్చినోడు అడిగినప్పుడు అరే అంటారు. ఈ రోజులలో వాని అవసరానికి ఆదుకునేది ఎవడైనా మర్చిపోతుర్రు అన్న. ఇప్పుడు జనరేషన్ నడిచేదే అది ఉంది.
ఓకే. ఇచ్చినప్పుడు ఉన్న విలువ తీసుకునేటప్పుడు లేకుండా పోయింది. దీనికి ఇంకా మధ్యలో ఉండి ఇప్పించిన వాళ్ళ గోసి ఇంకా అలాగ ఉంది. ఇంకా వాడు వస్తాడు ఇప్పుడు నడిచేది అదే.